పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదండి. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ప్లాన్స్ ఉన్నప్పటికీ వాళ్ళకి రాసేటప్పటికి కొత్త ప్లాంకే కావాలని అడుగుతూ ఉంటారు. బట్ పాత ప్లాన్స్ అలానే ఉంచేయలేం కదా. సో వాటితోటి ఈరోజైతే మీకు సూపర్ ఐడియా షేర్ చేసేస్తాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 2 ప్లాంక్స్ తీసుకున్నాను. మీరు ఎన్ని ఉంటే అన్ని తీసుకోవచ్చు. ఈ పైన క్లిప్ రిమూవ్ చేసేస్తున్నానండి. ఇది రిమూవ్ చేయడం అనేది కొంచెం కష్టమే అయింది నాకైతే. సో మీరు చేయగలిగితే చేయండి, లేదు అంటే అలా వదిలేసినా కానీ పర్వాలేదు. నేనైతే రెండింటికి చేసేసాను. ఆల్రెడీ ఒకటి చేశాను కదా అని చెప్పి ఇంకొకటి కూడా రిమూవ్ చేసేసుకున్నాను. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఒక గిఫ్ట్ పేపర్ తీసుకున్నానండి. మీరు దీని ప్లేస్లో న్యూస్ పేపర్ కూడా తీసుకోవచ్చు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. న్యూస్ పేపర్ కానివ్వండి, కలర్ పేపర్, లేదంటే ఏదైనా క్లాత్. కాటన్ క్లాత్ అయితే మనకి అంటుకుంటుంది, సిల్క్ త్వరగా అంటుకోదండి. సో ఈ గిఫ్ట్ పేపర్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ హెల్ప్ తోటి అతికించేసుకోవాలి. మొత్తం ప్యాడ్ ఏమీ కనిపించకుండా కంప్లీట్గా అతికించేసుకోవాలి. ఇలా నేను తీసుకున్న 2 ప్యాడ్స్కి కూడా ఇదే విధంగా అతికించుకున్నాను. ఇప్పుడు 2 డబ్బాలు తీసుకున్నానండి. ఇవి ఏంటంటే టీషర్ట్స్ కొంటే వీటితో వచ్చింది అనమాట. దీని ప్లేస్లో మీరు వాటర్ బాటిల్స్ కూడా తీసుకోవచ్చు. బిస్లరీ వాటర్స్ కానివ్వండి, ఏవైనా కానీ వాటర్ బాటిల్స్, డ్రింక్ వాటర్స్ ఏవైనా తీసుకుని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా మెజర్మెంట్ మధ్యకు వచ్చేలాగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ అందుకే టేప్తో చూస్తున్నాను. నాకు టోటల్ 8 ఇంచెస్ వచ్చిందండి. సో కరెక్ట్గా 4కి నేను ఇలా మార్క్ చేసుకుని రౌండ్గా డ్రా చేసుకుంటున్నాను. టేప్తో అయితే మనకి సర్కిల్ బాగా వస్తుందని చెప్పేసి నేను రౌండ్గా డ్రా చేసుకుని కట్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా మధ్యకి రావాలి. రెండో బాటిల్ కూడా అదే విధంగా కట్ చేసుకొని ఈ 4 పీసెస్కి కూడా గిఫ్ట్ పేపర్ అనేది అతికించేసుకోవాలండి. మీరు ఇంకా ఎక్కువ ప్లాంక్స్ తీసుకున్నట్లయితే ఇంకా బాటిల్స్ అనేవి కట్ చేసుకోవాల్సి వస్తుంది. నాకైతే 2 ప్లాంక్స్ సరిపోతాయి. సో ఆ 2 ప్లాంక్స్తో మాత్రమే నేను చేస్తున్నాను. ఇలా 4కి కూడా గిఫ్ట్ పేపర్ అతికించుకున్న తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసుకున్నటువంటి ప్లాంక్కి 4 వైపులా వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా వచ్చేలాగా ఎడ్జ్కి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుని గ్లూగన్ హెల్ప్ తోటి అతికించేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర గ్లూగన్ లేకపోతే ఫెవికల్ కూడా యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ మనం పేపర్ పెట్టాం కాబట్టి ఫెవికల్ అయినా కూడా ఈజీగా అతుక్కుంటుంది. ఇప్పుడు దీనికి 4 వైపులా కూడా ఈ క్యాప్స్ అనేవి పెట్టుకుంటున్నానండి. మనకి వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, సో అవి పెట్టేసుకున్నాను. అంతేనండి, బ్యూటిఫుల్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయినట్టే. మీరు దీన్ని కిచెన్లో వాడుకోవచ్చు, లేదంటే లివింగ్ రూమ్లో కూడా వాడుకోవచ్చు అండి. మనం ఆల్రెడీ క్యాప్స్ పెట్టాం కాబట్టి దీన్ని ఈజీగా మూవ్ కూడా చేసుకోవచ్చు క్లీన్ చేసేటప్పుడు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. నేనైతే ఇలా హాల్లో పెట్టుకున్నాను, నా దగ్గర ఉన్నటువంటి చిన్న ఎక్వేరియం పెట్టి. సో అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.